హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కాబట్టి అసలు బ్లౌజ్ కట్ చేయాలంటే బ్లౌజ్ బిట్ పైన ఏ పార్ట్ ఎక్కడెక్కడ వస్తుంది, ఎక్కడెక్కడ కట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. అంటే క్లాత్ పైన బ్యాక్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేయాలి, హ్యాండ్స్ ఎక్కడ, అలాగే షేప్ బెల్ట్లు, ఇవన్నీ కూడా బ్లౌజ్ కటింగ్లో మొత్తం A to Z కూడా ఏ పీస్ ఎక్కడెక్కడ కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా తెలుసుకుందాము. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇవాళ వీడియో వచ్చేసి మీకు ఇక్కడ నేను బ్లౌజ్ క్లాత్ పైన మెజర్మెంట్స్ వేస్తూ బ్లౌజ్ కటింగ్ చెప్తాను. అలాగే ఏ భాగాలని బ్లౌజ్ పీస్ పైన ఎక్కడెక్కడ కట్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఈ బ్లౌజ్ కటింగ్ కోసం నార్మల్ బ్లౌజే కాబట్టి 80 పాయింట్స్ బ్లౌజ్ బిట్ ఒకటి తీసుకున్నానండి. మీరు బిగినర్స్ కాబట్టి బ్లౌజ్ పీసెస్ వేస్ట్ అయిపోతాయేమో, బ్లౌజ్ సరిగా కుదరదు అనుకుంటే వేస్ట్ క్లాత్ ఒక కాటన్ది ఏదైనా ఒక పనికిరాని ఓల్డ్ క్లాత్ ఒకటి తీసుకుని ఈ బ్లౌజ్ బిట్ ఎంతైతే ఉంటుందో, అంటే మీ దగ్గర ఉండే ఒక బ్లౌజ్ బిట్ తీసుకుని ఈ క్లాత్ అంతా పొడవు విత్తు ఉండేలాగా వేస్ట్ క్లాత్ని కట్ చేసుకోండి. ఆ తర్వాత వేస్ట్ క్లాత్ పైన బ్లౌజ్ కట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఈ క్లాత్ని మనం జస్ట్ ఒక్క ఫోల్డింగ్ మాత్రమే చేసుకోవాలి. ఇలాగా బ్లౌజ్ కటింగ్కి ఇలా చేసేటప్పుడు ఈ క్లాత్కి చివరన చూడండి ఫినిషింగ్ ఉంటుంది. కోర అంటాను చూడండి, ఇదనమాట. ఈ ఎడ్జెస్ కొంచెం ఏమంటారు ఫినిషింగ్ ఉంటుంది దీనికి. ఇవి మనకి ఆపోజిట్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కాకుండా మీరు క్లాత్ని ఇలా నిలువుకి ఫోల్డ్ చేశారనుకోండి, ఈ ఫినిషింగ్ అనేది రెండు వైపులకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకోకూడదు క్లాత్ని. చూడండి, ఈ ఎడ్జెస్ ఇట్లా ఫినిషింగ్ అనేది ఇట్లా పై వైపుకి కింది వైపుకి వస్తుంది. ఇలా ఫోల్డ్ చేస్తే అది రాంగ్ అవుతుంది. కాబట్టి బ్లౌజ్ని ఇప్పుడు మనకి ఆల్రెడీ మన బ్లౌజ్ పీస్కే ఫోల్డింగ్ అనేది ఉంటుందండి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే క్లాత్ యొక్క ఫోల్డింగ్ మన వైపుకే ఉండేలాగా చూసుకుని ఈ ఓపెన్స్, ఈ ఎడ్జెస్ అనేటివి మనకి ఆపోజిట్లో ఉండేలాగా చూసుకోవాలి. బ్లౌజ్ కోసం ఎప్పుడు కూడా ఒక్క ఫోల్డింగ్ మాత్రమే చేసుకోవాలి. చేసిన తర్వాత ఈ కింది వైపున క్లాత్కి చివరన, అంటే మనకి కుడి చేతి వైపున అనమాట, ఇలా చివరన స్కేల్ తోటి క్లాత్ యొక్క ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం జస్ట్ ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మీరు ఒకవేళ మేము పేపర్ పైన మెజర్మెంట్స్ అన్నీ వేసేసుకుని పేపర్ కట్ చేసుకున్నాం కదా, మళ్ళీ క్లాత్ పైన కూడా కొలతలు పెట్టుకోవాలని మీకు ఒకవేళ కష్టం అనిపిస్తే మీరు కట్ చేసుకున్నటువంటి పేపర్స్ని డైరెక్ట్గా మీరు క్లాత్ పైన పెట్టి కట్ చేసుకోవచ్చు. కట్ చేసేటప్పుడు పేపర్ యొక్క ఫోల్డింగ్, క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు సమానంగా ఉండేలాగా ఈ విధంగా పెట్టుకుని ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే దీని చుట్టూ మార్క్ చేసుకుని అయినా కట్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే మీరు క్లాత్ పైన కూడా మళ్ళీ మార్కింగ్ ఎందుకులే అని అనుకుంటే, కానీ క్లాత్ పైన కూడా మార్కింగ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలండి. పేపర్ని బేస్ చేసి ఎప్పుడు కట్ చేసుకోకూడదు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకు ఇక్కడ బ్లౌజ్ పీస్ పైన ఏ పార్ట్ ఎక్కడ వస్తుంది అనేది చూపిస్తున్నాను. ఒక చివరన బ్యాక్ పార్ట్ పెట్టాం, ఒక చివరన హ్యాండ్స్ పెట్టాం. తర్వాత మిగిలినటువంటి మధ్యలో క్లాత్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడ ఫ్రంట్ నెక్ ఇట్లా ఎడ్జస్ట్ వైపుకు ఉండేలాగా ఫ్రంట్ పార్ట్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం క్రాస్గా. ఇలా పెట్టుకున్న తర్వాత వీటి చుట్టూ మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ బ్యాక్ పార్ట్ పక్కన ఈ వేస్ట్ క్లాత్ ఉంటుంది చూసారా, ఇక్కడ మనం షేప్ బెల్ట్ని, ఫ్రంట్ పార్ట్ కుట్టే షేప్ బెల్ట్ని కట్ చేసుకుంటాం అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ని కాస్త కిందకి ఇలా అడ్జస్ట్ చేసుకుని షేప్ బెల్ట్ కోసం సరిపోయేలాగా ఈ పీస్ని ఇలా పెట్టుకుని ఇక్కడ షేప్ బెల్ట్ కట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడే మీకు బ్యాక్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది, బ్యాక్ బెల్ట్. ఓకే, బ్యాక్ బెల్ట్ పీస్ని కూడా ఇలా పెట్టేసుకుందాం. చూడండి, బ్యాక్ బెల్ట్ వచ్చింది, షేప్ బెల్ట్ కూడా వచ్చింది మనకి. ఇకపోతే ఇంకా హుక్స్ల పట్టి, కాజా పట్టి. ఇక్కడ బ్యాక్ నెక్ కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పీస్ మిగులుతుంది. దీనిలోనే మనకి హుక్స్ల పట్టి, కాజాల పట్టి రెండు కూడా వచ్చేస్తాయి. ఈ కాస్త పీస్లోనే రెండు వచ్చేస్తాయి మనకి కరెక్ట్గా. మీరు ఇలా హుక్స్లు పట్టి, కాజాల పట్టి కూడా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ క్లాత్ మిగిలింది కదా, ఇక్కడ కూడా మీరు షేప్ బెల్ట్ కానీ లేదా బ్యాక్ బెల్ట్ కానీ ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. అలాగే మెడ పీసులు కూడా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మెడ పీసులు కూడా ఎక్కడైనా మనకి క్లాత్ ఎక్కువ ఎక్కడ మిగులుతుందో ఆ మిగిలిన వేస్ట్ పీస్ పైన ఇలా క్రాస్గా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే మెడ పీసులు కూడా వచ్చేస్తాయి అన్నమాట. అర్థమైంది కదా? ఈ బ్లౌజ్ పీస్ పైన ఏ భాగాలని ఎక్కడెక్కడ ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ వస్తుంది అని మీరు పేపర్ కటింగ్ని బేస్ చేసుకుంటూ కట్ చేసుకోవాలనుకుంటే పేపర్స్ అన్నీ ప్లేస్ చేసుకున్న తర్వాత పేపర్స్ చుట్టూ మార్క్ చేసుకుని నీట్గా ఆ మార్కింగ్స్ పైనే కట్ చేసేసుకో. ఇప్పుడు కొలత జాకెట్ ప్రకారం క్లాత్ పైన ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ క్లాత్ని జస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి, ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండేలాగా పెట్టుకోవాలి.
పెట్టుకున్న తర్వాత క్లాత్ చివరన క్రాస్ లేకుండా ఉండడం కోసం ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని కింది వైపున స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. కొంచెం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కింది వైపున మార్క్ చేసుకున్న తర్వాత క్రాస్గా ఉంటే నీట్గా కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్నాం కదా. కింది వైపున స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ నుంచి బ్లౌజ్ యొక్క పొడవుని చూసుకోవాలి. ఇట్లా బ్యాక్ పార్ట్కి ఈ షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్లో డాట్ వరకు పొడవు చూసుకోవాలి. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా బ్యాక్ లెంత్ ఇక్కడ వచ్చేసి 14 ఇంచులు వచ్చిందండి. 14 ఇంచెస్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ పొడవు వచ్చింది. ఇక్కడ షోల్డర్ కుట్టు కోసం కావాలి కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 14.5 ఇంచుల పొడవు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా పైకి పెట్టుకోవాలి. మీ బ్లౌజ్ యొక్క పొడవు ఎంతైతే వస్తుందో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ చూసుకోవడం కోసం కొలత బ్లౌజ్ని ఇట్లా బ్యాక్ పార్ట్ పై వైపుకు ఉండేలాగా బ్లౌజ్ని ఇలా పరవండి. ఈ నెక్ అనేది నీట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా పెట్టాలి. పాక్కుపోయినట్లుగా సాగిపోయినట్లుగా పెట్టకుండా షేప్ నీట్గా ఉండేలాగా పెట్టుకుని ఒకవైపు చంక భాగం దగ్గర నుంచి రెండో వైపు చంక భాగం వరకు చూసుకోవాలి. ఇలాగా ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజు 20 ఇంచులు వచ్చిందండి. ఈ 20 ఇంచులని మనం క్లాత్ పైన 10 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ను ఓపెన్ చేసి కొలత తీసుకున్నాము. ఇక్కడ క్లాత్ అయితే ఫోల్డ్ చేసి ఉన్నాం కదా, ఒక ఫోల్డ్ చేసి ఉన్నాం కాబట్టి 20 ఇంచులలో సగం 10 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఈ 10 ఇంచులని ఇక్కడ క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోండి. కింది వైపున ఇలా కిందికి మార్క్ చేసేయండి. తర్వాత స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ పెట్టుకోండి. మీకు ఎక్కువ ఖర్చులు కావాలనుకుంటే 1.5 కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం బ్లౌజ్ పొడవు 14.5 ఇంచులు పెట్టాం కాబట్టి ఈ మార్కింగ్స్ దగ్గర కూడా కరెక్ట్గా 14.5 ఇంచులని పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ పొడవు మార్కింగ్స్కి రెండిటికి ఎదురెదురుగా కూడా కరెక్ట్గా చెస్ట్ లూజు 10 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగు, మనం స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నటువంటి 1 ఇంచ్ మార్కింగ్ని కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని స్కేల్ తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి. అలాగే ఫస్ట్ టైం మీరు మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇట్లా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా, మొత్తం ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ లైన్ ఉంది కదా, మనం బ్లౌజ్ పొడవు పెట్టి మార్క్ చేసుకున్నటువంటి ఈ లైన్ పైన ఇక్కడ నెక్ విడ్త్ మార్క్ చేసుకోవాలి, ఇక్కడ షోల్డర్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 20 ఇంచులు వచ్చిందండి. 20 ఇంచెస్ వచ్చింది కదా. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా 20 ఇంచెస్ ఉంటుంది. బ్యాక్ పార్ట్ 20 ఇంచులు, ఫ్రంట్ పార్ట్ కూడా 20 ఇంచులు. అంటే మొత్తం చెస్ట్ రౌండ్ అనేది బ్లౌజ్ యొక్క చెస్ట్ రౌండ్ 40 ఇంచులు వస్తుందన్నమాట. 40 సైజ్ బ్లౌజ్ ఇది. కాబట్టి 40 సైజ్ బ్లౌజ్కి నెక్ కోసం 3 ఇంచులు పెట్టుకోవచ్చండి. ఒకవేళ మీకు షోల్డర్స్ జారిపోతున్నాయి అని అనిపిస్తే 2.5 ఇంచులే నెక్ విడ్త్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు వచ్చేసి ఏ సైజ్ బ్లౌజులకి నెక్ విడ్త్ ఎంత పెట్టుకోవాలి, షోల్డర్ విడ్త్ అలాగే ఆర్మ్ డౌన్ ఎంత పెట్టుకోవాలి అనేది ఈ చార్ట్ అయితే చూపిస్తున్నాను కదా, దీనిని బట్టి మీరు మెజర్మెంట్స్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేనైతే నెక్ కోసం 3 ఇంచులు మార్క్ చేస్తున్నాను. 40 ఇంచుల బ్లౌజ్కి అయితే నెక్ విడ్త్ 3 ఇంచులు పెట్టుకున్న షోల్డర్ ఏమి జారదండి, మనం కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటే. తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ కోసం కూడా 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్ 3 ఇంచెస్, షోల్డర్ కూడా 3 ఇంచెస్. ఈ షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచులు 6 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా డ్రా చేయండి. ఇది ఆర్మ్ డౌన్ లైన్. ఇప్పుడు ఇక్కడ నెక్ విడ్త్ 3, షోల్డర్ 3 రెండు మొత్తం కలిపి ఇక్కడైతే 6 ఇంచులు వచ్చింది కదా. నెక్ విడ్త్ 3 ఇంచెస్, షోల్డర్ విడ్త్ 3 ఇంచెస్, 6 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఈ ఆర్మ్ డౌన్ దగ్గర కూడా 6 ఇంచులే ఉండేలాగా చూసుకోండి. ఇటువైపును కూడా ఆర్మ్ డౌన్ కోసం అంటే లైన్ స్ట్రైట్గా రావడం కోసం ఇట్లా 6 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుని ఇలా లైన్ స్ట్రైట్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకోవడం కోసం 1.5 ఇంచులు ఈ కార్నర్లో ఉండేలాగా ఇలా డ్రా చేసుకుని, అలాగే ఆర్మ్ డౌన్ మనం 6 ఇంచులు పెట్టుకున్నాం కదా, 6 ఇంచులలో సగం 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆర్మ్ రౌండ్ షేప్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డ్రా చేయండి. మీరు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే పేపర్ కటింగ్స్ పైన నేను క్లియర్గా చూపించున్నాను కదా, ఈ వీడియో కింద లింక్ అయితే ఉంటుంది, ఓపెన్ చేసుకుని చూడండి.
మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలాగా ఉంటుందన్నమాట. పేపర్ కటింగ్ పైన మొత్తం అసలు కొలతలు ఎలా మార్క్ చేసుకోవాలన్నీ కూడా. ఒకవేళ మీకు ఆమ్ డౌన్ మీ బ్లౌజ్కి ఎంత పెట్టాలో తెలియకపోతే కొలత బ్లౌజ్కి ఇట్లా సైడ్ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి చూసుకుని ఇక్కడ హ్యాండ్ జాయింట్ స్టిచ్చింగ్ ఉంది కదా, ఈ స్టిచ్చింగ్ కన్నా ఒక ½ ఇంచ్ ఇలా పై వైపుకి మార్క్ చేసుకుంటే మీకు యాజ్ ఇట్ ఈజ్ మీ కొలత బ్లౌజ్కి ఎంతైతే ఆమ్ డౌన్ ఉంటుందో సేమ్ అంతే వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో మార్క్ చేసుకోవడం కోసం వెనక మన బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ యొక్క వీపు భాగం పొడవు కొలత బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకుని కింది వైపు ½ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా చూసుకుని మార్క్ చేసేసుకోవడమే. తర్వాత ఇప్పుడు నెక్ విడ్త్ పైన మనం 3 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసేయండి. మీరు క్లాత్ పైన కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓన్లీ పేపర్స్ పెట్టే కట్ చేయడం నేర్చుకోకుండా క్లాత్ పైన మార్కింగ్ చేసుకోవడం కూడా నేర్చుకోండి. ఇప్పుడు ఈ కార్నర్లో నెక్ రౌండ్ చేసుకోవడం కోసం ఒక 3/2 ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకుని జస్ట్ ఇట్లా ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ చేసిన విధంగా బ్యాక్ పార్ట్ని ఫస్ట్ నెక్ దగ్గర నుంచి కట్ చేయాలి. షోల్డర్, తర్వాత ఆర్మ్ రౌండ్. ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. బ్యాక్ పార్ట్ వచ్చేసింది కదా, ఇప్పుడు క్లాత్కి ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసాము ఒక చివరన, ఈ రెండో చివరన వచ్చేసరికి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇట్లా ఉన్న క్లాత్ని మనం మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ రావాలి కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు 40 ఇంచుల కన్నా తక్కువ బ్లౌజు 40 సైజ్ కన్నా లోపల చిన్న సైజ్ బ్లౌజులకి ఇట్లా మీరు ఈ ఎడ్జెస్ అనేటివి సమానంగా ఫోల్డ్ చేసేయచ్చండి. అదే 40 ఇంచుల కన్నా కొంచెం పెద్ద సైజు బ్లౌజు లేదా 40 ఇంచుల సైజ్ బ్లౌజ్ అయినా సరే 40 ఇంచెస్ సైజు బ్లౌజ్ అయినా సరే ఈ హ్యాండ్ యొక్క చివరలని చూడండి ఇలా కొంచెం లోపలికి ఫోల్డ్ చేస్తే ఇక్కడ మనం వేస్ట్ పీస్ని జాయింట్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు 2 సమానంగా ఫోల్డ్ చేస్తే 2 వైపులా కూడా హ్యాండ్ జాయింట్ పడుతుంది. అలా కాకుండా కాస్త లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ చివరన క్రాస్ లేకుండా ఉండడం కోసం ఒక మార్క్ చేసుకోండి స్ట్రైట్గా. చేసిన తర్వాత చేతి పని హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. నార్మల్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కింది వైపు ఉన్నటువంటి వేస్ట్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ తీసుకుని డైరెక్ట్గా ఈ కొలత బ్లౌజ్ హ్యాండ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవచ్చు. దానికోసం హ్యాండ్ యొక్క ఫోల్డింగ్, క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకవైపుకే ఉండేలాగా పెట్టుకుని ఈ హ్యాండ్ యొక్క లూజ్ని కరెక్ట్గా ఈ లైన్ పైన పెట్టుకోవాలి. 1 ఇంచ్ మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకున్న లైన్ పైన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత హ్యాండ్ యొక్క ఫోల్డింగ్, క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు సమానంగా ఉండేలాగా చూసుకుని హ్యాండ్ ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ కదలకుండా పట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ కన్నా కాస్త పై వైపుకి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఈ చివరను కూడా ఇక్కడ స్టిచ్చింగ్ కన్నా ఎక్స్ట్రాగా పై వైపుకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అంటే మనం కుట్టినప్పుడు ఖర్చుల కోసం కావాలి కదా, దానికోసం మార్క్ చేసుకుని మార్క్ని ఇలా క్లాత్ చివరి వరకు పొడిగించుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకుని ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవు మార్కింగ్ దగ్గర ఇక్కడ హ్యాండ్ పొడవు మార్కింగ్ దగ్గర 1.5 ఇంచులు స్ట్రైట్గా ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసేయండి. మీకు పేపర్ కటింగ్లో బిగినర్స్ హ్యాండ్ రౌండ్ ఎలా నేర్చుకోవాలి అన్నీ క్లియర్గా చూపించున్నాను. ప్రీవియస్ చూడండి. మీరు ఫస్ట్ ఈ వీడియో చూస్తున్నట్లయితే టైలరింగ్ క్లాసెస్ వీడియోస్ అన్నీ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు మార్క్ చేసుకోండి. అంటే మనం హ్యాండ్కి కూడా ఖర్చుల కోసం పెట్టాలి కదా, దానికన్నట్టు 1.5 ఇంచులు పెట్టండి. ఇప్పుడు పెట్టిన తర్వాత ఈ చివరని ఇలా స్ట్రైట్గా కలిపేసేయండి. ఇప్పుడు హ్యాండ్ అంతా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసే ముందు మీరు ఒకసారి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ తీసుకుని మనం ముందు కట్ చేసుకున్నటువంటి పీస్ని తీసుకుని ఇక్కడ షోల్డర్ స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర నుంచి మీరు ఈ ఆర్మ్ రౌండ్ ఎంత ఉన్నది చెక్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ వచ్చేసి ఒక 9.5 ఇంచుల వరకు ఆర్మ్ రౌండ్ ఉందండి. అలాగే హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో కూడా చెక్ చేయండి.
ఈ హ్యాండ్ రౌండ్లో మనం స్టిచ్చింగ్ కోసం ఏమో వదలాల్సిన పని లేదు. మొత్తం ఎంతవరకు మార్క్ చేసామో అంతా చూడొచ్చు. ఇక్కడైతే 10.5 ఇంచుల వరకు ఉందండి. ఎప్పుడైనా కూడా ఆర్మ్ రౌండ్ కన్నా హ్యాండ్ రౌండ్ ఒక 1 ఇంచు లేదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగానే ఉండాలి, కానీ తక్కువగా ఉండకూడదు. అర్థమైంది కదా? తక్కువగా ఉంటే మాత్రం హ్యాండ్కి సైడ్ పీస్లు ఎక్కువగా జాయిన్ చేయాలని అర్థం అన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్ కూడా కట్ చేసుకున్నాము. ఇక్కడ హ్యాండ్కి ఇట్లా ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ని ఓపెన్ చేసి ఈ 1 ఇంచ్ పెట్టిన దగ్గర ఒక టక్స్, అలాగే హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకుంటే హ్యాండ్ కటింగ్ మనకి కంప్లీట్ అయిపోయింది. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి లోతు తీసుకోవాలి కదా. లోతు వచ్చేసి మీకు స్టిచ్చింగ్ వీడియోలో కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందండి. స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్కి లోతు తీసుకున్నామంటే, కాబట్టి స్టిచ్చింగ్ వీడియోలో హ్యాండ్ లోతు ఎలా తీయాలో చూపిస్తాను. ఈ సైడ్ పీస్ కూడా మనం ఎలా జాయిన్ చేసుకోవాలి సరిపోనప్పుడు అనేది కూడా స్టిచ్చింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. మనం బ్యాక్ పార్ట్ ఒక చివరన కట్ చేసుకున్నాం, హ్యాండ్స్ ఒక చివరన కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ బ్యాక్ పార్ట్, ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ తీసేసుకున్నాం. ఇప్పుడు మిగిలినటువంటి ఈ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసుకోవడం కోసం ఈ క్లాత్ని ఇలా మన వైపుకి టర్న్ చేసుకోవాలి. అంటే ఈ క్లాత్ యొక్క ఓపెన్స్ మన వైపుకు ఉండాలన్నమాట. ఈ ఎడ్జెస్ మన వైపుకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ మాకు కొంచెం కష్టంగా ఉంటుంది అనుకుంటే, మీరు ముందుగా కట్ చేసుకున్నటువంటి ఈ పేపర్ కటింగ్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ యొక్క పేపర్ కటింగ్ ఉంటుంది కదా, దాని చుట్టూ మార్క్ చేసుకుని కట్ చేసుకున్నా సరిపోతుందండి. బట్ ఇక్కడ నేనైతే కొలతలు ఎలా తీసుకుని మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవాలంటే ముందుగా మనం ముందు కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ బ్యాక్ పార్ట్ పీస్ తీసుకుని ఈ కింది వైపున చివరన క్లాత్కి చివరన ఒక 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి. అంటే మార్క్ చేసి కట్ చేయడం కోసం కాదండి, ఇలా 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుని ఈ మార్క్ చేసుకున్న దగ్గరికి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలాగా అంటే ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ వస్తుంది కదా మనకి, దానికోసం బ్యాక్ పార్ట్ అంత కట్ చేయకుండా బ్యాక్ పార్ట్ నుంచి ఒక 2 ఇంచుల క్లాత్ని తగ్గించేసి ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది మనం. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని లైట్గా ఇలా క్రాస్గా పెట్టండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం ఇలా క్రాస్ అడ్జస్ట్ చేసుకోండి. మీకు అన్ని వైపులా క్లాత్ సరిపోయేలాగా చూసుకుని ఈ షోల్డర్ అనేది ఇలా ఎడ్జెస్కి దగ్గరగా వచ్చేలాగా చూసుకోండి. ఇలా సర్దుకున్న తర్వాత ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్క్ చేసేయండి. మీరు 1కి 4-5 సార్లు నేర్చుకోవాలండి. మీకు నేను చెప్పినట్టు కట్ చేస్తే మీకు ఒక్క బ్లౌజ్లోనే మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందని అయితే నేను చెప్పను. ఎందుకంటే బిగినర్స్కి చాలా బ్లౌజెస్ అనేటివి పాడైపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాక్ నెక్ ఉంది కదా, బ్యాక్ నెక్ దగ్గర స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా పొడిగించుకోవాలి ఈ లైన్ని. ఇలా లోపలికి ఇలా బయటికి క్రాస్గా స్కేల్ని పెట్టకుండా బ్యాక్ నెక్ ఎలాగైతే ఉంటుందో బ్యాక్ పార్ట్ యొక్క వీపు భాగం సేమ్ స్కేల్ని అలాగే పెట్టుకుని స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని అయితే తీసేయచ్చు. ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా మార్కింగ్ అనేది మనకి వచ్చేస్తుంది. ఓకే, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ నెక్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ బ్యాక్ నెక్ లైన్ ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ కూడా వస్తుంది. దీనికోసం మీరు కొలత బ్లౌజ్ తీసుకోండి. కొలత బ్లౌజ్ తీసుకుని ఈ హుక్స్లు పట్టి ఉండేది ఉంటుంది కదా, హుక్స్లు పట్టి ఉండే ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకుంటూ ఫ్రంట్ నెక్ కొలవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ ఆది జాకెట్కి వచ్చేసి షోల్డర్ కుట్టేసి ఉంటుంది, జాయింట్ చేసి ఉంటుంది. కాబట్టి ఈ మార్కింగ్ పైన షోల్డర్ స్టిచ్ కోసం మీరు ఒక 1/2 ఇంచ్ ఇలా ఒక చిన్న లైన్ లాగా డ్రా చేసుకోండి, అంటే కుట్టు కోసం అన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ఈ షోల్డర్ పైన పెట్టేసేయండి. ఇక్కడ మనము 1/2 ఇంచ్ మార్క్ చేసాం కదా, దానిపైన పెట్టండి. అలాగే ఫ్రంట్ పార్ట్ని అటు చివరికి ఇటు చివరికి పెట్టకుండా ఈ లైన్కి కరెక్ట్గా మధ్యలో ఉండేలాగా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత నీట్గా సర్దుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ని. ఇలా ఈ హుక్స్ల పట్టీని ఇక్కడ మనకి నెక్ లైన్ ఉంది కదా, ఈ నెక్ లైన్కి దగ్గరగా ఇలా లాగాలి. మరి లైన్ మీదకి అయితే ఫ్రంట్ పార్ట్ వచ్చేదండి. ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ ఈ నెక్ ఎక్కడికైతే ఉందో దానికన్నా స్టిచ్చింగ్ కోసం పై వైపుకి ఒక 1/4 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. చూడండి, స్టిచ్చింగ్ ఇక్కడికి ఉంది కదా కొలత బ్లౌజ్ది, ఒక 1/4 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసేయచ్చు. ఇంతే అండి, ఈజీ. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా, లేదా ఈ ఫ్రంట్ మార్కింగ్ మేము చూడలేము అనుకుంటే ఒక 6 ఇంచులు ఫ్రంట్ నెక్ పెట్టుకున్నా సరిపోతుంది.
ఈ మార్కింగ్ని ఇలా ఈ నెక్ లైన్కి ఇలా కలిపేసేయండి. అటు ఇటు క్రాస్గా పెట్టకుండా ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా డ్రా చేసుకుని ఇక్కడి నుంచి ఇలా లోపలికి నెక్ రౌండ్ షేప్ అనేది డ్రా చేయాలి. కాస్త లోపలికి డ్రా చేసుకోవాలి ఇలాగా. లేదా మీరు ఇలా లోపలికి మార్క్ చేయకుండా బయట నుంచి ఇక్కడి నుంచి ఇలా కలిపేశారనుకోండి, ఫ్రంట్ నెక్ వీ నెక్ లాగా అయిపోయి ఫ్రంట్ టైట్గా నొక్కినట్లుగా అయిపోతుంది. కాబట్టి ఇలా కాస్త లోపలికి ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇది వచ్చేసి బ్యాక్ ఆర్మ్ రౌండ్ కదా, ఈ ఫ్రంట్ పార్ట్ కూడా నేను మీకు చూపించానండి పేపర్ కట్ చేసేటప్పుడు క్లియర్గా ఈజీ మెథడ్లో ఫ్రంట్ పార్ట్కి లోతు ఎలా తీయాలి అనేటివన్నీ కూడా మన ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు చూడకపోతే చూడండి. ఇలా ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కోసం ఒక 1/2 ఇంచ్ మాత్రం ఇట్లా లోపలికి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క పొడవు, అలాగే హుక్స్ పట్టి కాజా పట్టి యొక్క పొడవు చూడడం కోసం మనం కొలత బ్లౌజ్ తీసుకుని ఇక్కడ ఈ నెక్ మార్కింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ కిందకి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి చూడండి ఎంత పొడవు ఉందనేది చూసి ఇక్కడ 4 హుక్స్ అయినా చూసుకోవచ్చు, 4 కాజా అయినా చూసుకుని మార్క్ చేసుకోండి. అలాగే రెండవ చివరిని ఇట్లా సైడ్ ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసి చూడండి 1/2 ఇంచ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు చూద్దామండి. ఫ్రంట్ పార్ట్ పొడవు చూడడం కోసం మనం కొలత బ్లౌజ్ తీసుకుని కొలత బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ షోల్డర్ పార్ట్ ఉంటుంది కదా, షోల్డర్ జాయింట్ దగ్గర ఇట్లా సగానికి ఫోల్డ్ చేసి పట్టుకోండి. అలాగే ఫ్రంట్ పార్ట్లో ఈ మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఈ మెయిన్ డాట్ దగ్గరికి పట్టుకుని పొడవు చూసుకోవాలి. ఇక్కడ వరకు మాత్రమే మనం పొడవు చూసుకోవాలి, షేప్ బెల్ట్తో పని లేదు. అలాగే ఇక్కడి నుంచి ఒక 3.5 ఇంచులు లేదా 4 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. ఉజ్జాయింపుగా చేసుకోవాల్సింది అంతే, ఇదంత ఇంపార్టెంట్ ఏం కాదు. బిగినర్స్కి అయితే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ షోల్డర్ కోసం మనం ఇక్కడ 1/2 ఇంచ్ లైన్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచే చూసుకోవాలండి, పైన నుంచి చూడకూడదు. ఇప్పుడు ఈ 3.5 ఇంచుల డాట్ని ఇట్లా స్ట్రైట్గా చూసుకుంటూ మార్క్ చేసుకోండి. మరీ లాగినట్టుగా చూసుకోకుండా కొంచెం ఫ్రీగా పట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్కి జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ కన్నా స్టిచ్చింగ్ కోసం ఇలా కింది వైపుకి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ 3 డాట్స్ని ఇలా కలిపేసుకోవాలి. ఈ రౌండ్ అనేది ఒక్కొక్కసారి కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఇక్కడ నాకు వచ్చినట్లుగా కిందికి వస్తుందండి. ఈ లైన్ కన్నా కూడా కిందికి మార్కింగ్ వస్తుంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఈ లైన్ కన్నా కిందికి వస్తుంది. అలాగే చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఈ లైన్ కన్నా కాస్త పైకే వస్తుందండి, దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి కట్ చేయండి. మీరు ప్రతిదీ క్లాత్ పైన కూడా ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసి ట్రై చేయండి. అలాగే మీరు అసలు నేర్చుకుంటున్నారా లేదా అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి. అందరికీ రిప్లై ఇవ్వడానికైతే నాకు టైం సరిపోదు కాబట్టి నేను కొంతమందికి మాత్రమే రిప్లై ఇస్తూ ఉంటానండి. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి, హుక్స్ పట్టి కాజా పట్టి బ్యాక్ బెల్ట్ ఈ మెడ పీసులు ఇవన్నీ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ పీస్లో అయితే మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకోవచ్చు. అంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అక్కడైనా కట్ చేసుకోవచ్చండి, లేదా ఎక్కడైనా మీరు షేప్ బెల్ట్ని కట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా కట్ చేసుకోవచ్చు, మన దగ్గర ఉన్నటువంటి క్లాత్ని బట్టి కట్ చేసుకోవచ్చు. ఈ పీస్లో వచ్చేసి మనకి హుక్స్లు పట్టి కాజా పట్టి వస్తుంది నెక్ పీస్ దగ్గర. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ నేను మీకు షేప్ బెల్ట్లు చూపిస్తున్నాను చూడండి. షేప్ బెల్ట్లు వచ్చేసి మనము బ్లౌజు చెస్ట్ లూజు 10 ఇంచులు తీసుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా ఈ 10 ఇంచులు చూసుకోవాలి. మీ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ ఎంత అయితే పెట్టుకుంటారో ఖర్చులతో పని లేకుండా కరెక్ట్గా చూసుకోండి. ఇక్కడ నేనైతే 10 ఇంచులు పెట్టున్నాను కదా చెస్ట్ లూజు, 10 ఇంచులకి ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకుని 10.5 ఇంచులని షేప్ బెల్ట్ యొక్క లూజ్గా మార్క్ చేసుకోవాలి. 10 ఇంచులు పెట్టుకున్నా కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ సరిపోదేమో అని డౌట్ ఉంటే ఒక 1/2 ఇంచ్ పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. చూసారా, ఇక్కడ మనకి ఈ పీస్ కూడా కరెక్ట్గా 10.5 ఇంచులే ఉంది. ఈ 10.5 దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 10.5 దగ్గరికి మార్క్ చేసుకుని ఈ విధంగా పీస్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ యొక్క హైట్ 4 ఇంచులు. ఒకవేళ మీకు క్లాత్ తక్కువగా ఉంటే 3.5 ఇంచులే మార్క్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 4 ఇంచులు పెట్టుకుంటున్నాను.
మీకు షేప్ బెల్ట్ రౌండ్ అనేది ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇక్కడ రాసి పెట్టుకోండి మీరు, షేప్ బెల్ట్ ఇట్లా SB అని రాసి పెట్టుకుంటే బిగినర్స్ కాబట్టి మీకు ఈజీగా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ పీసు షేప్ బెల్ట్ కుట్టుకోవాలని గుర్తుంటుంది. ఈ రౌండ్ అంతా నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. అంటే షేప్ బెల్ట్కి మనం ఇంకా వేస్ట్ క్లాత్లు అవన్నీ స్టిఫ్గా రావడం కోసం జాయింట్ చేసుకోవాలి కదా, అన్ని జాయింట్ చేసిన తర్వాత షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కటింగ్ చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ బెల్ట్ వచ్చేసి మనము ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ నడుము లూజు ఎంతైతే పెట్టుకున్నామో సేమ్ అంతే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ పీస్ యొక్క నడుము లూజు మొత్తం ఖర్చులతో సహా 11 ఇంచులు వచ్చింది కాబట్టి చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ 10 ఇంచులు పెట్టాను. స్టిచ్చింగ్ కోసం 1 ఇంచ్ పెట్టాను కాబట్టి టేప్తోనైనా కొలవండి. చూడండి ఇక్కడ వచ్చేసి 11 ఇంచులు వచ్చింది. ఇదే 11 ఇంచులని మనము ఈ బ్యాక్ బెల్ట్ కోసం కూడా తీసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ ఎక్కువగానే తీసుకోండి, తక్కువగా తీసుకోవద్దు. అలాగే బ్యాక్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసి 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. బ్యాక్ బెల్ట్ యొక్క లూజ్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ నడుము లూజు ఖర్చులతో సహా ఎంతైతే పెట్టుకుంటామో అంత పెట్టుకోవాలి. హైట్ వచ్చేసి 1.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. పెట్టుకున్న తర్వాత క్రాసెస్ అవి ఏమీ లేకుండా నీట్గా స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకుని కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న పీస్ పైన కూడా మీరు నేమ్ రాసి పెట్టుకోండి. అంటే ఈ పీస్ ఏంటి, బ్యాక్ బెల్ట్ అని రాసి పెట్టుకుంటే కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. బిగినర్స్ అయితే పక్కాగా ఏ పీస్ ఎందుకు కట్ చేసుకున్నామో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హుక్స్ల పట్టి, కాజా పట్టి. మనం బ్లౌజ్కి ఇట్లా బ్యాక్ నెక్ కట్ చేసినప్పుడు ఈ పీస్ మిగులుతుంది కదా, ఇక్కడ మనం హుక్స్ పట్టి, కాజా పట్టి తీసుకోవాలి. హుక్స్ పట్టి, కాజా పట్టి పొడవు వచ్చేసి మనం కొలత బ్లౌజ్కి చూసుకుందాం. కాజా పట్టి వచ్చేసి ఇక్కడ 6.5 ఇంచులు ఉందండి. ఈ 6.5 ఇంచులకి ఇంకొక 1.5 ఇంచులు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని 8 ఇంచులు పొడవు ఉండేలాగా తీసుకోండి. హుక్స్ పట్టి అయినా 8 ఇంచులే, కాజా పట్టి అయినా సరే 8 ఇంచులు ఉండేలాగా తీసుకోండి. ఇలా 8 ఇంచులు పొడవు ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఇక్కడికి కట్ చేసేయండి. కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని ఇట్లా సైడ్ కొంచెం క్రాస్ ఉంటే నీట్గా కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసుకుంటే కాస్త ఇట్లా పెద్ద పీస్ లాగా వస్తుంది. ఇప్పుడు దీనిపైన హుక్స్ పట్టీ కోసం 2 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా మార్క్ చేసుకుని కట్ చేసేయండి. హుక్స్ పట్టి 2 ఇంచుల విడ్త్ తీసుకుంటే సరిపోతుంది. కాజా పట్టి వచ్చేసి 3 ఇంచుల విడ్త్ తీసుకుంటే సరిపోతుంది. మీరు టైలరింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకుంటే మన క్లాసెస్ అన్నీ కూడా ఒక ప్లేలిస్ట్లో క్రియేట్ చేసున్నానండి. మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళైనా చూడొచ్చు. ఇది వచ్చేసి హుక్స్ల పట్టి, హెచ్ పెట్టాను కదా హుక్స్ల పట్టి. ఇది వచ్చేసి కాజా పట్టి కోసం 3 ఇంచులు విడ్త్ ఉండేలాగా మార్క్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని కట్ చేసుకోండి. హుక్స్ల పట్టి యొక్క విడ్త్ వచ్చేసి 2 ఇంచులు, కాజా పట్టి యొక్క విడ్త్ వచ్చేసరికి 3 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఇలా లెటర్స్ రాసి పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇంకా మిగిలిందైతే మనం మెడ పీసులు తీసుకోవాలి. మెడ పీసులు వచ్చేసి క్రాస్గా తీసుకోవాల్సి ఉంటుంది. క్రాస్ అంటే చూడండి, ఫస్ట్ ఇది స్ట్రైట్, ఇలా లాగితే స్ట్రైట్, ఇది కూడా స్ట్రైటే. క్రాస్ అంటే ఇలా సాగుతూ ఉంటుంది క్లాత్, కాబట్టి క్రాస్గానే మనం మెడ పీసులు తీసుకోవాలి. దానికోసం ఒక స్కేల్ తోటి ఇలా క్రాస్గా లైన్స్ డ్రా చేసుకోండి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఒక్కొక్క మెడ పీస్ యొక్క విడ్త్ కనీసం 1 ఇంచ్ ఉండేలాగా పెట్టుకోవాలి. ఇలా మళ్ళీ 1 ఇంచ్ ఉండేలాగా ఇలా మనకి ఒక దగ్గర ఒక 5-6 పీసులు మెడ పీసులు కట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోండి, ఇబ్బంది ఏముంది. మార్క్ చేసుకున్న వాటిపైన మెడ పీసులని కట్ చేసుకోవాలి. ఇలా ఈ మెడ పీసులన్నీ కట్ చేసుకున్న తర్వాత బిగినర్స్ కాబట్టి మెడ పీసులని క్రాసు జాయింట్ చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి మెడ పీసులకి సైడ్ ఈ ఎడ్జెస్ని నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకోండి. మెడ పీసులు కూడా కట్ చేసేసామండి. ఇక ఈ బ్లౌజ్ కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే మనకి హ్యాండ్కి కొంచెం క్లాత్ తక్కువైంది కదా, ఈ తక్కువైన పీస్ కూడా వేస్ట్ పీస్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసుకోకపోయినా మీరు డైరెక్ట్గా అయినా స్టిచ్ చేసుకుని చేసుకోవచ్చండి, కానీ ఇక్కడ మీకు ఇది కూడా చూపిస్తున్నాను, కొంచెం చూడండి. వేస్ట్ క్లాత్ పైన ఈ హ్యాండ్ని ఇట్లా పెట్టేసుకుని సైడ్ ఎంత క్లాత్ తక్కువైందో అంత క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ పీస్ని జాయిన్ చేసి ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే నీట్గా కట్ చేసేసుకోవచ్చు.
ఓకేనా. ఇప్పుడైతే మనం ఇది బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా, ఇది బ్యాక్ బెల్ట్. దీనికి సపరేట్గా ఒక పిన్ పెట్టేసుకోండి. ఇంకా కుట్టేటప్పుడు మీకు ఈజీగా ఒక బండ గుర్తులాగా ఉండిపోతుంది ఈ బ్యాక్ పార్ట్కి బ్యాక్ బెల్ట్ జాయిన్ చేసుకోవాలి అని. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఈ ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాల్సినటువంటి షేప్ బెల్ట్లు, హుక్స్ల పట్టి, కాజా పట్టి ఇవన్నీ కూడా ఒక పిన్ పెట్టేసుకోండి. అర్థమైంది కదా. ఇలాగా బిగినర్స్ కాబట్టి కన్ఫ్యూజ్ అనేదే ఉండదండి. ఇలా చేసుకుంటే ఇది ఒక టిప్ లాగా కూడా మనకి యూజ్ అవుతుంది. మీకు ప్రతిదీ నేను స్టిచ్చింగ్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెడీ అయిపోయింది కదా. ఇవి వచ్చేసి మెడ పీసులు కూడా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పడిపోకుండా వీటిని కూడా ఈ ఫ్రంట్ పార్ట్కి పెట్టుకుని పిన్స్ పెట్టుకోండి. అంటే బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు కుట్టిన తర్వాత ఎలాగో మనం మెడ పీసులే కుట్టాలి కాబట్టి ఇలా పెట్టేసుకోండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కోసం సైడ్ పీస్ జాయింట్ చేసుకోవాలనుకుంటున్నాం కదా, ఈ పీస్ను కూడా పడిపోకుండా ఇలా పెట్టుకుని ఒక పిన్ పెట్టేసుకోండి. ఇంతేనండి. నార్మల్ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ 1 by 1 మీకు అన్నీ నేను క్లియర్గా చూపిస్తాను. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.